నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తున్న నేపథ్యంలో ఏపీలో డిఎస్సీలో జరిగిన అవకతవకలకు బాధ్యత వహిస్తూ నారా లోకేష్ సైతం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. ఒక్క ఉపాధ్యాయ ఉద్యోగం కోసం ఏళ్ల తరబడి కష్టపడిన యువతను కూటమి ప్రభుత్వం మోసం చేసిందని, ఇక స్పోర్ట్స్ కోటా విషయంలో ఏకంగా లక్షల రూపాయలు చేతులు మారాయని మండిపడ్డారు. తమకు అనుకూలంగా పదే పదే జీవోలు మార్చుతూ వేల మంది అభ్యర్థుల జీవితాలతో చెలగాటమాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం జరిగే వరకు వైఎస్ఆర్సీపీ పోరాడుతుంది అని స్పష్టం చేశారు మల్లాది విష్ణు. ఆంధ్రప్రదేశ్లో మెగా డిఎస్సి పేరు మీద మోసాల డిఎస్సి జరిగింది ఆంధ్రప్రదేశ్లో. అలాగే దగా డిఎస్సి అనొచ్చు దాన్ని. దాంతోపాటు పారదర్శకు పాతరేసి దాదాపుగా 1,00,000 మంది నిరుద్యోగ యువకులకి మోసం జరిగింది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా రాజీనామా చేయాలి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఖచ్చితంగా అదే తరహా ఉద్యమాన్ని రేపు 28వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువకులని, విద్యార్థుల్ని, ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అన్యాయం జరిగినటువంటి నిరుద్యోగ యువకుల్ని అందరినీ సమీకరించి ఖచ్చితంగా ప్రభుత్వం దిగొచ్చేంత వరకు, నారా లోకేష్ రాజీనామా చేసేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమ బాట పడుతుంది. దాంతోపాటు రాజీనామా చేయాలి అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.